ఏం జరిగింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత? మేమిద్దరము ఫస్ట్ మంచిగానే ఉన్నాం మేడం. ఇట్లా చిన్న చిన్న గొడవలొస్తే గూడా నేనెప్పుడు కంప్లెయింట్ ఇయ్యలేను. నేనేం చేయలేను ఎంత కొట్టినా గానీ. అయితే 4 మంత్స్ కింద ఈయన కొట్టి తోలిచ్చిండన్నట్టు. ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? జాబ్ మానేసిండు మేడం. హ్మ్. 4 నెలల నుంచి. హ్మ్. బండి కొన్నాడు. బండి ఫైనాన్స్ కట్టేదుంది. ఏ రెంట్ బండి కొన్నాడు? నడిపిచ్చాడు బైక్ మేడం. బైక్ కొనుక్కున్నాడు, ఫైనాన్స్ కట్టాలి, జాబ్ చేయడం మానేశాడు. మానేసిండు. 4 నెలల రెంట్ కట్టకపోతే ఎవరు ఊరుకోరు గదా మేడం. అమ్మ ఇల్లు గల్లకైనా గాని ఊకుంది. తర్వాతైనా సరే కడుదురమ్మా పొమ్మనని చెప్తే ఈయన అయినా గాని పోలేడు మేడం. పోకపోయేసరికల్లా బండి ఫైనాన్స్ దగ్గరకొచ్చింది. తీసుకురాపో అది ఇది అని చెప్పేసి కొట్టిండు. డబ్బులు తెమ్మన్నాడు మిమ్మల్ని. కొట్టినా గాని మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి పోయి తెచ్చుకుండు మేడం. తెచ్చుకున్నాక మళ్ళొచ్చి కొట్టేసిండు. అంటే మీరు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు తెచ్చుకున్నారా? తీసుకొచ్చిండు. మీ ఆయన వెళ్ళి తెచ్చాడు. బండి ఫైనాన్స్ కట్టిండు. ఇల్లు కిరాయి కూడా కట్టేసారు మేడం 4 నెలలు. కట్టినాక కూడా మంచిగా చూసుకోవచ్చు కదా మేడం. మళ్ళా కొట్టిండు. కొట్టాడు మళ్ళీ. అయితే ఇట్లనే తీసుకురాపో చెయ్యు అది ఇది అని చెప్పేసి కొట్టినాక కూడా మళ్ళీ డబ్బులు తెమ్మన్నాడు. అయితే కొట్టి పంపిస్తే నేను వెళ్ళిపోయిన అదే 6 గంటలకు వెళ్ళిపోయిన ముక్కులకేంచి బ్లడ్ బాగానే వచ్చింది మేడం కొడితే. నేను అదే 6 గంటలకు వెళ్ళిపోయినా మా ఇంటికి. ఒకసారి వచ్చిండు నైట్. ఎక్కడ మీరు హైదరాబాద్ లో ఉన్నారు? మీ సదాశివపేటకి వెళ్ళిపోయారు. అయితే ఒకసారి వచ్చిండు నైట్ మా ఇంటికి 1 నెల తర్వాత. రాని నేను రాను, పెద్దవాళ్ళని తోలుకొస్తే వస్తాను నేను చెప్పిన మేడం. ఆయన రాలేడు, నన్ను తోలుకోపోలేడు. తోలుకోకపోయేసరికలా ఇట్లనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే కని వెళ్ళిండంట మేడం. వెళ్ళేసరికలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డ్రింక్ చేసిరంట. ఆ డ్రింక్ లో ఏం పోసిరో ఏం తీసిరో తెలియదు మేడం. తెలియకపోయేసరికల్లా 3 days వరకు ఆయనకు ఏమి ఇది తెలియదంట. అంటే 3 days ఆయన మైకంలోనే ఉన్నాడు. తర్వాత సోమత వచ్చినాక ఈయన పైసలు కొట్టేసిర్రు, అవి ఇవన్నీ కొట్టేసిర్రు. ఈయన జేబులో పైసలు ఉన్నందుకు ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చినాక మళ్ళీ చూస్తే పర్సు లేదు, పైసలు లేవు అది ఇది అని చెప్పి చూసేటల్లకల్లా మళ్ళీ ఒక రోజు అడగడానికి అని పోతే మేము పెళ్లి చేసుకున్నాం అది ఇది అని చెప్పి చెప్పిండ్రంట. ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఇంకొక అమ్మాయి. ఎవరు ఇంకొక అమ్మాయి? ఎవరు? చందానగర్ లో ఉంటది మేడం. ఆ అమ్మాయికి మీ ఆయనకి సంబంధం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా మేడం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మరదలంట ఆమె. ఆమెను ఎక్కడ కలిసాడు మీ ఆయన? ఏమో మేడం నాకు తెలియదు. అంటే మీ ఆయన బర్త్డే పార్టీకి అని వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ ఉందా? ఆ పార్టీలో ఉందంట మేడం, కానీ నాకు తెలియదు మేడం. సో నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అని చెప్పారు డబ్బుల కోసం నిలవడానికి వెళ్తే. నేను అంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన అని చెప్పారా? అప్పుడు దానికి మీ ఆయన ఏమన్నాడు? వాళ్ళని కొట్టేసి వచ్చిందంట మేడం. నాకు తెలియదు ఈ విషయం అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడు. వాళ్ళేమో రోజు ఫోన్ చేసి మస్తు టార్చర్లు పెడతాడు మేడం. ఆమె తిట్టింది కాక ప్రతి ఒక్క మొగలతో కూడా తిప్పిస్తాడు మేడం. ఏమని తిట్టిపిస్తుంది? అన్ని కలిసి మాటలు. నువ్వే ఉంచుకొని వచ్చినవే, నేనే తీసుకొని వచ్చినా. ప్రతి రోజు 4 నెలల నుంచి ఇవే టార్చర్. నెలల నుంచి నేను పెళ్లి చేసుకున్నాను, నా మొగుడు తీసుకొని వచ్చినావు. అవును, నీకు 5 సంవత్సరాల ముందే మీ పెళ్లి అయింది కదా? అదే ముందే చేసుకున్నాను అని దబాయిస్తుంది మేడం. అంటే ఎప్పుడు చేసుకుందంట ఆవిడ? ఏమో మేడం, నేను అవన్నీ అడగలేను. మీ ఆయన ఏమంటాడు? నేను చేసుకోలేనని ఆయన అంటున్నాడు. ఏం ప్రూఫ్లు ఉన్నాయంటే ఫొటోస్ ఉన్నాయని చెప్తుంది మేడం. ఫొటోస్ చూపించిందా మీకు? నేను చూడలేను మేడం, ఊర్లో అంటుర్రు. 3 సార్లు ఈ విషయం తెలిసినాక కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ కంప్లైంట్. అడిపోయి చూస్తాల కల్లా దాన్ని దాచి పెడుతుర్రు. ఎవరు దాచి పెడతారు? మా అత్తమ్మ మామ వాళ్ళు. ఓ, అమ్మాయిని చూపించారు. అంటే మీ అత్త మామల దగ్గర వెళ్తుంది, ఆల్రెడీ వస్తుంది పోతుంది. మీ అత్త మామల దగ్గరికి. మరి మీ ఆయన అక్కడే ఉంటాడా? మా ఆయన ఇక్కడ మేము మల్లెపల్లిలో ఉంటున్నాం మేడం. మీ ఆయన లేకుండా ఆవిడ మీ అత్త వెళ్తుంది వస్తుంది. ఎందుకు వెళ్తుంది? అదే అర్థం అవుతలేదు మేడం. ఆమెనేమో 2 లక్షలు ఇస్తాను ఆశ చూపిస్తుంది ఇప్పుడు. ఎవరికి? మీ అత్త మామ. అందుకని మీ అత్త మామ మీ ఆయనకి నీకు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారా? అంటే మీ ఆయనకి కూడా ఇష్టం లేదు కదా? మరి ఆయనకు కూడా ఇష్టం లేదు, కానీ వాళ్ళేమో ఊర్లోనేమో చేసుకున్నాం అంట కదరా 2 నేలు అది ఇదని మాట మాట్లాడుతున్నారు మేడం. ఊర్లో కూడా ఎవరు మాట్లాడుతున్నారు? ఊర్లో జనాలంటే ఊర్లో చుట్టుపక్కల వాళ్ళ, మీ సర్పంచ్ పక్కల వాళ్ళు అందరు. మీ అత్త మామ ఏమంటున్నారు? మీ అత్త మామ కూడా అదే అంటారు. మా అత్త మామనేమో నేను దేలేను, మాకు తెలియదని మాట మా దగ్గర మాట్లాడుతుర్రు. అదేమో మా అత్తమ్మ మామ మా అడవిలందరూ నాకే సపోర్ట్ చేస్తుర్రే, నీ దిక్కు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అనే మాట మాట్లాడుతుంది. పోలీసులు తీసుకొని మీరు వెళ్తే ఆ అమ్మాయి దొరకదా? లేదు అసలు. అమ్మాయికి ఇల్లు వాకిల్లేదా? వాళ్ళ ఇంటికి వెళ్ళారా పోలీసు? ఏమో మేడం మాకు తెలియదు, మేము అక్కడ ఇయ్యలేము. ఇక్కడ వచ్చినప్పుడే ఇచ్చినాం, ఇక్కడ ఉండలేదు. మీరు మధ్యలో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు కదా, కొట్టి మీ ఆయన 4 నెలల ముందు పంపించేశాడు
అన్నారు కదా. అవును మేడం. మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చారు మీ ఆయన దగ్గరికి? ఆయననే వచ్చింది మేడం. నాకు ఒక దగ్గరికి మా అమ్మంతుకు ఒక రోజు వెళ్ళి ఉంటా అన్నట్టు. చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆయనకి ఎవరు చెప్పారో వచ్చిర్రు చూడ్డానికని. చూడ్డానికని వచ్చేసరికల్లా మా నాన్నకి ఇట్లనే అక్కడ సిటీలో డ్రైవింగ్ చేస్తున్నా కదా, పైసలు వచ్చేట్టునే తీసుకొని వస్తాం రా ఇద్దరు అని చెప్పేసి మా నాన్న మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళిర్రు. వెళ్ళేసరికల్లా పైసలు వచ్చేట్టున్నాయి అంట కదా అని మా నాన్న మాట్లాడింది. మా నాన్న మాట్లాడేసరికల్లా ఈయనకు పైసలు ఎక్కడ, ఈయన మా అల్లుడు అని చెప్పింది.